హలో నమస్తే క్రియేటర్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం కాపీరైట్స్ గురించి మాట్లాడదాము. చాలామంది మేము వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ప్రతి వీడియోకి కాపీరైట్ వస్తుందనో, లేకపోతే యూస్ సౌండ్ వాడాము, యాడ్ మ్యూజిక్ చేసాము, షార్ట్స్లో అయినా కాపీరైట్ వస్తుంది ఇట్లా అని చెప్పి చెప్తున్నారనమాట. సో వాళ్ళ గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాపీరైట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, దాన్ని బట్టి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. కొంతమందికి అంత తెలిసినా కూడా ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. లాజిక్స్ అని నేను ఇప్పుడు మాట్లాడతాను. కాపీరైట్ క్లెయిమ్ దేనికి వస్తుంది, లేదా షార్ట్స్ పాలసీ దేనికి వస్తుంది అంటే, మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ తీసుకున్నారు, వేరే వాళ్ళ ఆడియో తీసుకొని మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు కాపీరైట్ క్లెయిమ్ కానీ షార్ట్స్ పాలసీ కానీ వస్తుంది అనమాట. ఈ కాపీరైట్ క్లెయిమ్ ఎప్పుడు వస్తుందంటే, మీరు లాంగ్ ఫామ్ వీడియోస్లో జాగ్రత్తగానండి, లాంగ్ ఫామ్ వీడియోస్లో మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ, వేరే వాళ్ళ డైలాగ్స్ కానీ, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన ఒక సౌండ్ ఎఫెక్ట్ కానీ, వేరే వాళ్ళు యూస్ చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి కానీ మీరు యూస్ చేస్తే కనుక ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఆ మ్యూజిక్కి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద కాపీరైట్ క్లెయిమ్ వేస్తారనమాట. దీనివల్ల నష్టం ఉంటుందా అంటే, మనకి జీరో నష్టం అనమాట. ఓన్లీ ఒకే ఒక నష్టం ఉంటుంది, అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గ్రో అవుతున్నప్పుడు కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నా మీకు ప్రాబ్లం లేదు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, మీరు సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి, వాచ్ టైం తెచ్చుకోవాలి. అప్పుడు మీరు కాపీరైట్ క్లెయిమ్స్ ఎన్ని ఉన్నా మీకు ఛానల్ మీద అయితే ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట. మీకు రీచ్ తగ్గిపోవడం అట్లా ఏమి ఉండదు అనమాట. చాలామంది మ్యూజిక్ ఛానల్స్ లేకపోతే డ్యాన్స్ వీడియోస్ పెడుతుంటారు, వాళ్ళందరికీ కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. వాళ్ళకి ఏమీ టైఅప్స్ అట్లా ఏమి ఉండవు అనమాట. యూట్యూబ్తో మాట్లాడుకోవడం అట్లా ఏమి ఉండదు. సో కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి న్యాచురల్గా వస్తాయి అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నష్టం ఏంటంటే, మనీ ఏదైతే వస్తుందో మనకి ఈ ఫ్యూచర్లో ఈ పర్టికులర్ వీడియో మానిటైజ్ అయిన తర్వాత మనీ వస్తుంది కదా, ఆ మనీ అనేది మనకు రాదు, ఎవరైతే క్లెయిమ్ వేశారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో మొత్తం వీడియోలో ఆడియో అంతా మనదే ఉంది, కాకపోతే మధ్యలో ఎక్కడో చోట క్లెయిమ్ వేశారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అది కాపీరైట్ క్లెయిమ్. అదే మీరు షార్ట్స్లో మ్యూజిక్ యాడ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్స్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక మ్యూజిక్ మీకు అవసరమైంది, మీరు ఏదో ఛాలెంజ్ చేస్తున్నారో లేకపోతే ఏదో ఒక గేమ్ ఆడుతున్నారో, అలాంటప్పుడు మీకు మ్యూజిక్ అవసరమైంది. అప్పుడు మీరు మూవీ మ్యూజిక్ అయినా డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఎడిటర్లో చేసుకోవచ్చు మీరంతా. ఇది కూడా ఎడిటర్లో చేసుకోవచ్చు, ఇది కూడా ఎడిటర్లో చేసుకోవచ్చు. యాడ్ సౌండ్తో ఎందుకు చేసుకోవడానికి అవ్వదు అంటే, కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు ఛాలెంజెస్ కానీ ఇట్లా చేసినప్పుడు మీరు సేమ్ సాంగ్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఏదో చేస్తున్నారు, సేమ్ సాంగ్ వచ్చింది, మళ్ళీ సెకండ్ పర్సన్ సేమ్ పుష్ప స్టెప్ ఏదో చేస్తున్నాను, అప్పుడు కూడా సేమ్ మ్యూజిక్ రావాలి కదా. అది మీరు యాడ్ మ్యూజిక్ కానీ లేకపోతే యూస్ సౌండ్ కానీ డైరెక్ట్గా యూట్యూబ్లో యూస్ చేస్తే మీరు అలా డూప్లికేట్ చేయలేరనమాట. సో దాన్ని మీరు ఎడిటర్లో వేసుకుని చేయాలి. అలా ఎడిటర్లో వేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, క్లెయిమ్ చేస్తారు. ఆ మ్యూజిక్ ఎవరైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తారన్నమాట. షార్ట్స్లో ఆ క్లెయిమ్ ఏమవుతుందంటే, షార్ట్స్ పాలసీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. షార్ట్స్ పాలసీ కింద కన్వర్ట్ అవ్వడం అంటే, షార్ట్స్లో మీరు ఆ మ్యూజిక్ యూస్ చేసుకోవచ్చు అని యూట్యూబ్ చెప్తుంది. సో అందుకని మీరు ఆ మ్యూజిక్ని మీరు ఎడిటర్లో వేసినా సరే మీకు కాపీరైట్ క్లెయిమ్ పడి ఆ క్లెయిమ్ షార్ట్స్ పాలసీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు, మీకు రెవెన్యూ పోవడం కానీ లేకపోతే అట్లాంటివి ఏది జరగదు అనమాట. సో షార్ట్స్లో మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ యూస్ చేసినా సరే రెవెన్యూ అనేది పోదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొక విషయం ఉందన్నమాట. ఇందులో ఏంటంటే, మీరు ఏదైనా మ్యూజిక్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఆడియో లైబ్రరీ ఉంటుంది కదా, మీరు షార్ట్స్ లైబ్రరీ ఓపెన్ చేస్తారు కదా, షార్ట్స్లో యూస్ సౌండ్ మీద క్లిక్ చేసి చాలా సౌండ్స్ వస్తాయి, లేదా మీరు ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ అని క్లిక్ చేసి షార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు చాలా మ్యూజిక్స్ వస్తాయి అనమాట. దాంట్లో అఫీషియల్ మ్యూజిక్ మాత్రమే మీరు యూస్ చేసుకోవాలన్నమాట. అఫీషియల్ మ్యూజిక్ అని పైన కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే మాత్రమే మీరు ఆ షార్ట్స్కి మ్యూజిక్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదు అన్అఫీషియల్గా వేరే వాళ్ళు ఎవరో అప్లోడ్ చేస్తారు, ఆ మ్యూజిక్ని మీరు అప్లోడ్ చేస్తారనుకోండి, వాళ్ళకి స్ట్రైక్స్ అవి పడుతూ ఉంటాయి, వాళ్ళకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ లేకపోతే వాళ్ళకి క్లెయిమ్స్ కానీ పడి వాళ్ళు వీడియో డిలీట్ చేస్తే మీ వీడియో అనేది మ్యూట్ అయిపోతుంది అనమాట. టోటల్గా వీడియో అనేది మ్యూట్ అయిపోతుంది, ఓన్లీ ఒక పోర్షన్ కాదు. సో అందుకే మీరు ఎప్పుడు అఫీషియల్ మ్యూజిక్ మాత్రమే తీసుకోవాలి. ఆ మ్యూజిక్ని మీరు ఎడిటర్లో వేసుకొని మీరు ఎలా కావాలంటే అలా మ్యూజిక్ని చేంజ్ చేసుకుంటూ మీ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్స్ పాలసీ నన్ను అంటే కాపీరైట్ అని వస్తుంది, మీకు కాపీరైట్ చూపిస్తుంది. మీరు ఆటోమేటిక్గా మీరు షార్ట్స్ అప్లోడ్ చేయగానే కాపీరైట్ చూపిస్తుంది, కాకపోతే అక్కడ మీకు రిస్ట్రిక్షన్స్లో నన్ను అని చూపిస్తుంది, కాపీరైట్లో షార్ట్స్ పాలసీ అని చూపిస్తుంది అనమాట. సో ఇది మీకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు మనీ అయితే కంప్లీట్గా వస్తాయి అనమాట మీరు అఫీషియల్ మ్యూజిక్ యూస్ చేసినప్పుడు. సో క్లెయిమ్ మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, స్ట్రైక్ ఏమో అనుకుంటుంటారు. కాపీరైట్ అని పడగానే స్ట్రైక్ ఏమో ఛానల్ డిలీట్ అయిపోద్దాం అనుకుంటుంటారు. కాపీరైట్ స్ట్రైక్ పడితేనే మీకు ప్రాబ్లం అనమాట. కాపీరైట్ క్లెయిమ్ వల్ల కానీ షార్ట్స్ పాలసీ వల్ల కానీ మీకు ఎటువంటి నష్టం లేదు. ఈ స్ట్రైక్లో ఏముంటాయంటే, కాపీరైట్ స్ట్రైక్ ఒకటి ఉంటుంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ అంటారు. సో ఈ స్ట్రైక్స్ ఎప్పుడు పడతాయండి, కాపీరైట్ మీరు వేరే వాళ్ళ వీడియో కానీ వేరే వాళ్ళ ఫొటోస్ కానీ యూస్ చేశారు, మీ దగ్గర పర్మిషన్ ఉన్నా లేకపోయినా సరే, మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది యూట్యూబ్కి తెలియదు కదా ఫస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ మ్యూజిక్ కంపెనీ ఓనర్ కానీ లేకపోతే ఆ వీడియోకి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద స్ట్రైక్ వేస్తారనమాట. స్ట్రైక్ వేసినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది టేక్ డౌన్ రిక్వెస్ట్ ఇస్తారు. టేక్ డౌన్ అంటే మీరు వీడియో డిలీట్ చేస్తే సరిపోతుంది, సో మీరు అంతకుమించి మేము స్ట్రైక్ వేయమని చెప్తారనమాట. సో అలాంటప్పుడు మీరు వీడియో డిలీట్ చేస్తే మీకు స్ట్రైక్ అట్లాంటిది ఏమి రాదు. మీకు మెయిల్స్ వస్తాయి, మీరు మెయిల్ చెక్ చేసుకోవాలి, లేకపోతే మీరు యూట్యూబ్ స్టూడియోలో నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అనమాట. అవి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ మీరు యూజ్ చేసినప్పుడు ఏదో మీరు ఒక పర్టికులర్ కంటెంట్ కోసం మీరు ఏదో డెలివర్ చేయడానికి రీయూస్డ్ కంటెంట్ లాగా రీపర్పస్డ్ కంటెంట్ లాగా యూస్ చేస్తున్నారు, చిన్న బిట్స్ ఫెయిర్ యూస్ పాలసీలో, దాంట్లో మీకు ఏం ప్రాబ్లం రాదు. కాకపోతే వేరే వాళ్ళ వర్క్ని మీరు స్టీల్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళంతా కష్టపడి ఎడిటింగ్ చేసిందని మీరు సింపుల్గా అప్లోడ్ చేసుకుంటే దానికి మీకు స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట ఆటోమేటిక్గా. తమ్నెయిల్స్ కూడా వేరే వాళ్ళ తమ్నెయిల్ యాజ్ ఇట్ ఈస్ మీరు కాపీ చేస్తే
కాపీ చేయడం అంటే యాజ్ ఇట్ ఇస్ దాన్ని డౌన్లోడ్ చేసి మీరు పెట్టేశారనుకోండి, అప్పుడు కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట. సో జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుకోవాలి. మీరు వేరే ఒక పర్పస్ కోసం వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ 3 వచ్చాయి అనుకోండి. ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది. ఇలా 3 కాపీరైట్ స్ట్రైక్స్ ఒక 90 డేస్ పీరియడ్లో, అంటే ఒక 90 డేస్ గ్యాప్లో 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడితే కనుక ఫస్ట్ ఒకటి పడింది అనుకోండి, మీ దాని మీద 1 ఉందని ట్యాగ్ చేస్తారనమాట. 90 డేస్ వరకు అది అలాగే ఉంటుంది. 90 డేస్ తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. సెకండ్ది కూడా పడింది ఎప్పుడు ఆ 90 డేస్లో, మళ్ళీ ఆ సెకండ్ మీకు 2 పడ్డాయని చెప్పి చెప్తారనమాట. థర్డ్ కూడా పడింది. థర్డ్ పడిన తర్వాత మీ ఛానల్ ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది అనమాట. అదే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటి అంటే, కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియోసే పెట్టాలి, ఇలాంటి కొన్ని వీడియోస్ పెట్టకూడదని క్లియర్ డీటెయిల్స్ యూట్యూబ్ అయితే ఇచ్చిందనమాట. అవి దాటి మనం ఏమైనా కోడి పందాలు కానీ, లేకపోతే ఏదైనా చిన్నపిల్లలకి హార్మ్ జరిగేవి కానీ, లేకపోతే ఏమైనా చేయకూడని డౌన్లోడ్స్ ఇట్లాంటివి చెప్తే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి అనమాట. ఫస్ట్ మనకి వార్నింగ్ ఇస్తుంది యూట్యూబ్, డైరెక్ట్గా స్ట్రైక్ వేయకుండా ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్ తప్పు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మనకి ఫస్ట్ స్ట్రైక్ వస్తుంది. సో దాని తర్వాత ఇంకొకటి చేస్తారు, సెకండ్ స్ట్రైక్ వస్తుంది, దాని తర్వాత ఇంకొకటి చేస్తారు. ఇలా 4 టైమ్స్ వస్తాయి. అంటే వార్నింగ్తో కలిపి 1, 2, 3, 4 వస్తే కనుక మీ ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు ఏం చేసినా సరే యూట్యూబ్ అనేది మీ ఛానల్ మీకు బ్యాక్ ఇవ్వదు, అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఓవరాల్గా కాపీరైట్స్లు ఇవైతే ఉన్నాయన్నమాట. కాపీరైట్ క్లెయిమ్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు, కాపీరైట్లో షార్ట్స్ పాలసీ నన్ వేరు అనమాట. ఇవి కాకుండా చాలామంది ఏంటంటే కాపీరైట్ రాలేదు కదా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి వచ్చేది ఏంటంటే రీయూస్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డివోషనల్ సాంగ్ ఉంది, లేకపోతే ఏదో ఒక ప్లేస్లో మీరు ఏదో వీడియో రికార్డ్ చేశారు, అంటే ఒక టెంపుల్లోనో లేకపోతే ఏదో ఒక జాతరలోనో ఏదో రికార్డ్ చేశారు. సో అక్కడ మీకు కాపీరైట్ అనేది చూపించదు అనమాట. ఎందుకంటే అది ఎవరు క్లెయిమ్ చేయరు, ఇది నాది అని చెప్పి ఎవరు క్లెయిమ్ చేయరనమాట. అంటే ఇది నా ఓనర్షిప్ నాకు ఉందని ఎవరు చెప్పరు యూట్యూబ్ తోటి. అలాంటి వాటికి అన్నింటికి రీయూస్డ్ కంటెంట్ కానీ రిపిటేటివ్ కంటెంట్ కానీ వస్తుంది అనమాట. రిపిటేటివ్ కంటెంట్ అంటే సేమ్ ఒక ట్రైన్ వెళ్తుంది అనుకోండి, ఆ ట్రైన్ వీడియోనే మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళి రికార్డ్ చేస్తూ పెడుతూ ఉన్నారు. సో అదంతా రిపిటేటివ్ కంటెంట్ అనమాట. సో ఈ కంటెంట్ అన్నింటినీ యూట్యూబ్ అనేది రివ్యూలో, అంటే మీరు రివ్యూకి వెళ్తారు కదా మానిటైజేషన్ వచ్చిన తర్వాత 4000 అవర్స్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత రివ్యూకి వెళ్తారు కదా, అప్పుడు మీకు ట్యాగ్ చేస్తారన్నమాట. రివ్యూస్ కంటెంట్ ఉంది, రిపిటేటివ్ కంటెంట్ ఉంది, మేము మానిటైజేషన్లోకి యాక్సెప్ట్ చేయము అని చెప్పేస్తారనమాట. సో అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కాపీరైట్ రాకపోయినా సరే. సో మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి. మ్యూజిక్ మీరు యూస్ చేసుకోవచ్చు, కాకపోతే తెలివిగా యూస్ చేసుకోండి. లాంగ్ ఫామ్ వీడియోస్లో మీకు అవసరం ఉంది, క్లెయిమ్ పడినా పర్లేదు అనుకుంటే క్లెయిమ్ యూస్ చేసుకోండి. లేదు ఆడియో లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మ్యూజిక్స్ అనేవి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో క్లిక్ చేసి చూడొచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ ఒకసారి పింగ్ చేయండి, నేను మీకు ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను అనమాట. అన్ని మ్యూజిక్స్ మనం అన్ని ఎఫెక్ట్స్ కానీ అన్ని మ్యూజిక్స్ కానీ మనం డైరెక్ట్గా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి యూస్ చేసుకోలేము. దాంట్లో కూడా కొన్ని సీసీ అని ఉంటాయి అనమాట. సీసీ అని ట్యాగ్ అయి ఉంటాయి. సీసీ అంటే క్రియేటివ్ కామన్స్ అనమాట. అంటే నాలాంటి వాళ్ళు ఎవరో మ్యూజిక్ క్రియేట్ చేసి మీరు వాడుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్కి ఇస్తా అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సీసీలో పెడతారు. ఎప్పుడైనా సరే ఆ మ్యూజిక్ని ఎవరైనా వాడితే నాకు క్రెడిట్ వచ్చేలా ఉంటుంది అనమాట. సో మీరు క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే యూట్యూబే ట్యాగ్ చేసుకుంటుంది. ఓకే ఈ మ్యూజిక్ పలానా పర్సన్ అని చెప్పి ట్యాగ్ చేసుకుని దాన్ని సీసీ అని చెప్పి కాపీరైట్ క్లెయిమ్ ఇస్తుంది అనమాట. క్లెయిమ్ అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది. సో మీరు అక్కడ కాపీరైట్ ఉందా లేకపోతే ఫ్రీగా ఉందా అని చెప్పి చూసుకోవాలి. ఫ్రీగా ఉంటే కనుక ఇట్లా యూట్యూబ్ సింబల్ అనేది ఉంటుంది అనమాట రిస్ట్రిక్షన్స్లో ఇలా యూట్యూబ్ సింబల్ ఉంటే మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. టోటల్ ఫ్రీనే ఆ మ్యూజిక్ అంతా. ఇలా సీసీ అని ఉంటే కనుక అవి మీరు యూస్ చేసుకోకండి. మీకు అవసరం అయ్యింది, మీకు క్లెయిమ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు మనీ పోతాయి అంతే. గ్రోత్ అనేది మీకు ఎఫెక్ట్ ఏం అవ్వదు అనమాట. సబ్స్క్రైబర్స్ మీకు ఆటోమేటిక్గా వస్తారు, వాచ్ టైం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇవంతా మీ ఛానల్స్ పోవడానికి యూజ్ అయ్యేది అనమాట. సో రీయూస్డ్ కంటెంట్ కానీ రిపిటేటివ్ కంటెంట్ కానీ మీ ఛానల్స్ పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రీన్ స్క్రీన్ అవి చేస్తూ ఉంటారు కదా, కొన్ని వేరే వాళ్ళ వీడియోస్ డైరెక్ట్గా రీయూస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అవన్నీ మీ ఛానల్ పోవాలని అనుకుంటే ఖచ్చితంగా చేయండి. వద్దు జాగ్రత్తగా చేయాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకుని చేయండి. ఇవి కాకుండా లాస్ట్ థింగ్ ఒకటి ఉందన్నమాట, అదే యాడ్సెన్స్ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్గా రివ్యూ చేస్తుంది అనమాట. మనం మానిటైజేషన్ చేసేటప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రివ్యూ చేస్తాము, సెకండ్ది యాడ్సెన్స్ రివ్యూ అవుతూ ఉంటుంది అనమాట, థర్డ్ వచ్చేసి యూట్యూబ్ రివ్యూ. సో యాడ్సెన్స్ రివ్యూలోనే చాలామంది ఛానల్స్ పోతూ ఉన్నాయి. అంటే ర్యాండమ్గా ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వ్యూస్ కోసం పెడుతున్నారు అంతే. ఒక పర్టికులర్ కేటగిరీ ఉండదు, ఒక పర్టికులర్ మెసేజ్ ఉండదు అనమాట. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది మీ యూట్యూబ్ ఛానల్లో ఉండదు అనమాట. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక వెబ్సైట్ లాంటిది యాడ్సెన్స్కి. వాళ్ళు చూసి ఇందులో కంటెంట్ ఏం లేదు, ఒక హెల్ప్ఫుల్ కంటెంట్ ఏం లేదు, యూస్ఫుల్ కంటెంట్ ఏమీ లేదని చెప్పి సెకండ్ స్టెప్లోనే పోతుందన్నమాట. సో యాడ్సెన్స్ సెకండ్ స్టెప్ ఎర్రర్ అని వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు మల్టిపుల్ యాడ్సెన్స్లోనే పోతూ ఉంటుంది, అదొక ఇష్యూ. అది కాకుండా మీరు మైండ్లెస్ కంటెంట్ ఇట్లా యాడ్ సూటబిలిటీ లేని కంటెంట్ పెడితే అప్పుడు కూడా మీ ఛానల్ అనేది మానిటైజ్ అవ్వదన్నమాట. సో కాపీరైట్స్ ఒక పార్ట్, ఇట్లా రివ్యూలో పోయేది ఒక పార్ట్ అనమాట. రివ్యూలో కూడా యూట్యూబ్ రివ్యూ ఉంటుంది, యాడ్సెన్స్ రివ్యూ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్త కన్సిడర్ చేసుకుని మంచి వీడియోస్ పెట్టండి, కొంచెం క్వాలిటీ వీడియోస్ పెట్టండి. క్వాలిటీ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఛానల్ ద్వారా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్గా తెలియాలన్నమాట. అలా తెలిసే వీడియోస్ పెడితే మీకు ప్రాబ్లం అనేది రాదు. మ్యూజిక్స్ మీరు జాగ్రత్తగా వాడుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ అన్నా మీరు కామెంట్ చేయొచ్చు, నేను దానికోసం మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.